ఓకేనా? క్రీస్తునందు ఈ రోజున ఆదివారపు రోజున ఆరాధన కూడి వచ్చిన మీ అందరూ కూడా క్రీస్తు ప్రేమలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. దేవునికి స్తోత్రాలు. ఈ రోజున మనము నేర్చుకుంటున్నటువంటి పాఠం ఏంటంటే యేసు క్రీస్తుని గురించిన సత్యము, లేక యేసు క్రీస్తు ఎవరు అనే విషయాన్ని మనం బైబిల్లో తెలుసుకున్నాం. యేసు ఎవరు, క్రీస్తు ఎవరు, యేసు క్రీస్తు ఎవరు అనే విషయాన్ని మనం బైబిల్లో నుంచి తెలుసుకున్నాం. పిలాతు దగ్గరికి తీసుకుపోయినప్పుడు ఆయన అడుగుతాడు. అడిగినప్పుడు నువ్వెవరు అని అడిగితే నేను సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చేట్టుకు వచ్చాను అంటాడు యేసుక్రీస్తు ప్రభు. నేను సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చేదానికి వచ్చాను అంటాడు ఆయన దగ్గర. సత్యం అంటే ఏంటి? యోహాను సువార్త 17 వచనంలో ఏమని ఉంటది? ఈర్ని సత్యమందు వారిని ప్రతిష్ఠత చెయ్యము, నీ వాక్యమే సత్యము. అంటే నీ వాక్యమే సత్యం. వాక్యం అంటే యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యమే దేవుడై ఉండును, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండును. గమనించండి, ఈ వాక్యం ఎవరు అని మనం ఆలోచిస్తే ప్రకటన గ్రంథం 19 వచనంలో ఈ మాట ఉంటుంది. చూడండి, ప్రకటన గ్రంథం 19 వచనం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉన్నాడు. దేవుని వాక్యము అది నామము ఆయనకి పెట్టబడి. నామం అంటే పేరు పెట్టబడింది యేసుక్రీస్తుకి. అంటే ఇప్పుడు సత్యం అంటే ఎవరు? సత్యం అంటే ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు. అర్థమైందా? సత్యం అంటే వాక్యము, వాక్యం అంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ఎవరయ్యా అంటే వాక్యం అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. ఒకసారి ఇంతకి యేసు ఎవరు అనగానే యేసు ప్రభువే కదా అనకూడదు మీరు. ఎవరు అన్నప్పుడు ఒకసారి యేసుక్రీస్తు సశరీరుడిగా భూమి మీద సంచరిస్తూ వివిధ గ్రామాల్లో సువార్తలో భాగంగా ఆయన వెళ్ళేటప్పుడు ఒకసారి బాగా అలిసిపోయి సమస్యలిపోయి ఒక ఓడలో ప్రయాణం చేస్తూ అమరంలో కొనుక్కొని నిద్రపోయాడు. నిద్రిస్తున్నప్పుడు ఆయనతో కూడా 12 మంది శిష్యులు ఉన్నారు. పెద్ద తుఫాను, సుడిగాలి, ఆ తుఫాను వచ్చిందంట సముద్రంలో. వచ్చినప్పుడు వీళ్ళందరూ కలవరపడి అభ్యంతరపడి మేము నశించుచున్నాం, బోధకుడా లే, ఎంతసేపు నిద్రపోతావయ్యా, లేచి మమ్మల్ని కాపాడు అని వాళ్ళు అరుస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు లేచి తుఫానును, సుడిగాలిని, పెనుగాలిని గద్దించగా ఏమైపోయినాయంట? మిక్కిలి నిమ్మలమైపోయినాయంట. అప్పుడు ఆ శిష్యులలో కలిగిన ప్రశ్న ఏంటంటే, ఈయనెవర్రా? ఈయన లేచి సముద్రమా, గాలి ఆగో అనగానే అలాగే నిమ్మలించిపోయినాయి. ఈయనెవరు అని వాళ్ళల్లో కూడా ప్రశ్న అనేది ప్రారంభమైంది. ఎవరి గురించి? అదే యేసుక్రీస్తు గురించి. కానీ వాళ్ళు అప్పుడు అడగలేదు.
కానీ ఒక దినాన యేసుక్రీస్తు ప్రభు వాళ్ళని పిలిచి నన్ను గురించి ఏమనుకుంటున్నారు జనులు, నేను ఎవరు అనుకుంటున్నారు అని వాళ్ళే ప్రశ్న అడగటం జరుగుతుంది. అది మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం కదా. యేసు కైసరయ ప్రాంతములకు వచ్చి అదేనా మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, చూడ ఏం అడిగాడు వాళ్ళని, నేనెవరు అనుకుంటున్నారు అసలు వీళ్ళందరూ? ఎవరెళ్ళు? ఊర్లో వాళ్ళు, గ్రామంలో వాళ్ళు, పంచాయతీ వాళ్ళు, మండలంలో వాళ్ళు, జిల్లా వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు, నేను ఎవరు అనుకుంటున్నారు అని అడిగాడంట. అప్పుడు వాళ్ళు ఏమని చెప్పాడు, అయ్యా నిన్ను ఏమనుకుంటున్నారంటే ఒకసారి బాప్తిస్మ ఇచ్చే యోహాను తల కొట్టించమని హేరోదు యొక్క తమ్ముడు భార్య వాళ్ళ కూతురు నాట్యం వేసి ఒప్పించి నాకు ఆ తల కావాలి, యోహాను తల అని చెప్పి కోరుకొని ఆ హేరోదు చెల్లెలు హేరోదు యొక్క తమ్ముడు భార్య కోరుకుంది కనుక యోహాన్ని అప్పుడు చెరసాలు లేచి చంపించుంటారు బాప్తిస్మ ఇచ్చే యోహాన్ని. అప్పుడు జనులు ఏమనుకుంటున్నారంటే యోహాను చనిపోయాడు కదా, యోహాను మళ్ళా మృతులలో నుంచి లేచున్నాడు నీ రూపంలో అనుకుంటున్నారయ్యా జనులు అని చెప్పారంట. తర్వాత కొందరు ఏమనుకుంటున్నారు, ఏలియా వచ్చేసాడు రే, అప్పుడు అగ్ని రథాల చేత గుర్రాల చేత వెళ్ళిపోయాడే, ఏలియా కదా ఇప్పుడు యేసుక్రీస్తు లాగా వచ్చి ఉండేది అనుకుంటున్నారంట. కొందరు ఏమనుకుంటున్నారంట, ఇర్మియా కూడా వెళ్ళిపోయాడు కదా, ఒకవేళ మృతులలో నుంచి సమాధుల నుంచి లేచి వచ్చున్నాడేమో ఇర్మియా అనుకుంటున్నారంట. ఆగండి, ఇప్పుడు యేసుక్రీస్తుని ఎన్ని విధాలుగా అనుకుంటున్నారా? యోహాను అనుకుంటున్నారంట, అంటే పూర్తిగా తెలియదు వాళ్ళకి యేసుక్రీస్తు ఎవరో. ఏలియా అనుకుంటున్నారంట, ఇర్మియా అనుకుంటున్నారంట. అప్పుడు తర్వాత ఏమడిగాడు, లేకపోతే ప్రవక్తలలో ఎవరు? ప్రవక్తలలో ఒకడు అనుకుంటున్నాను నేను, అర్థమైందా అని అనుకుంటున్నారయ్యా నీ గురించి అని అన్నారు. అందుకు ఆయన సరే వాళ్ళ సంగతి తీసేడు పక్కకి, నాతో కూడా మీరు తిరుగుతున్నారు కదా, ఇంతకాలం నాతో ఉంటున్నారు కదా, మీరేమనుకుంటున్నారు నా గురించి ఏనండి, అర్థమైందా? మీరేమనుకుంటున్నారు, మీకన్నా అర్థమైందా నేను ఎవరో? ఇప్పుడు మీరు ప్రభువుని నమ్ముకున్నారు, మందిరానికి వస్తున్నారు, ఇప్పుడు చెప్పండి మీకు అర్థమైందా నేను ఎవరో అన్నాడు యేసుక్రీస్తు. ఇప్పుడు మీరు చెప్పండి మీకేం అర్థమైంది యేసుక్రీస్తు ఎవరని? సజీవుడు దేవుని కుమారుడు. ఓకే, కాదమ్మా, మీరు వాక్యాన్ని పోలి చెప్పాలా. ఓకే, ఇప్పుడు మీరేమనుకుంటున్నారని ఎవరిని అడిగాడు ఆయన? పేతుర్ని, కడమ అపోస్తులని అడిగాడు. పేతుర్ని ఒక్కనే కాదు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఎవరేం చెప్పారు చూడండి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు వగు దేవుడు కాదు, సజీవుడు వగు దేవుని కుమారుడివి అంటే షడప్ నాన్సెన్స్ యూజ్లెస్ ఫెలో. ఏంద్ర నన్ను దేవుడు అనుకుంటు దేవుడు కుమారుడికి అంటున్నావు అన్నాడు ఆయన. ఏమన్నాడు చూడండి. అందుకు యేసు సీమోన్ బార్ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి బయలుపరిచినా గాని నరులు కాదు అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరు యేసుక్రీస్తు? దేవుని కుమారుడు, సజీవుడగు దేవుని కుమారుడు. ఒప్పుకున్నారా? వచ్చింది ఆన్సర్, వచ్చింది. వాళ్ళ దగ్గర శిష్యులందరికీ చెప్పాడు నేనే దేవుని కుమారుణ్ణి అని చెప్పుకొని వచ్చాడు. ఓకేనా? ఆ శిష్యులకు అర్థమైంది. ఇప్పుడు మనకు ఆపోజిట్, దేవుడికి ఆపోజిట్ ఉన్న పార్టీ ఏందది?
ఏంది ప్రతిపక్షం అండి? ఎవరా? అపవాది. ఆడేం చెప్పాడు? వాడికి తెలుసా ఈయన గురించి, యేసుక్రీస్తు గురించి తెలుసా? తెలిస్తే ఏం చెప్పాడు? ఒకసారి మత్తయి సువార్తకి వెళ్ళిపోయి 4వ అధ్యాయంలో 2వ వచనం చదవండి. నలుబది దినములు, నా నలుబది రాత్రులు ఆ, ఉపవాసముండిన పిమ్మట ఉపవాసమున్న పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి దేవుని కుమారుడు అయితే ఏమంటున్నాడు? అపవాది ఏమంటున్నాడు? యేసుక్రీస్తుని ఏమని ఒప్పుకుంటున్నాడు? నీవు దేవుని కుమారుడు అయితే అంటున్నాడు. అంటే దేవుడు కుమారుడు అని వాడికి తెలుసా తెలీదా? తెలుసు. కానీ ఎందుకు వాడు అట్లా అంటున్నాడు? ఏమ్మా, ఎందుకు అంటున్నాడు? నీవు దేవుని కుమారుడు అయితే అన్నాడంటే ఖచ్చితంగా ఈయన గురించి ఇన్ఫర్మేషన్ అపవాదికి ఉందా లేదా? ఉందే. నువ్వు దేవుడు కుమారుడివేనయ్యా, కానీ రచ్చగొట్టేదానికి, వాడు అనుకున్న ముగ్గులనికి లాగేదానికి, వాడు అనుకున్న రుచులకి లాగేదానికి యేసుక్రీస్తు ప్రభుని అడుగుతున్నా. అంటే అపవాదికి కూడా ఏమని తెలుసు? యేసుక్రీస్తు ఎవరంటే దేవుని కుమారుడు అని తెలిసింది. తర్వాత మార్క్స్ వార్త 3వ అధ్యాయం 11వ వచనం కదా, ఫాస్ట్ గా చదవాలి. అపవిత్ర ఆత్మలు అపవిత్ర ఆత్మలు అంటే ఎవరు? అపవిత్ర ఆత్మలు అంటే అపవాది అనుచరులు. ఎవరు ఆ అపవిత్ర ఆత్మలు అంటే? ఎవరు? అపవాది కూడా ఉన్నటువంటి ఒక సైన్యం ఇది. వాడి యొక్క దోస్తులు. వాళ్ళు ఏం చెప్తున్నారు? అపవిత్ర ఆత్మలు ఎవరేం చెప్తున్నారు? యేసుక్రీస్తు అపవిత్రాత్మను పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని చూపించు. ఏమని చెప్తున్నాయి దెయ్యాలు? దేవుని దెయ్యాలన్నీ ఏం చెప్తున్నాయి? చెప్పండి. దేవుని కుమారుడు. దేవుని కుమారుడు నువ్వు. ఎవరు ఒప్పుకుంటున్నారా? మరి మనం నువ్వు దేవుడు కుమారుడు అయ్యా. తర్వాత కేకలు వేసిరి. చాలు. కేక అంటే ఎట్లుంటదా? మార్క్స్ వార్త 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆడ ఒక అపవిత్ర ఆత్మ ఎట్లా చెప్తుంది చూడండి. దెయ్యం యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాటగా దాన్ని చదివేది. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఎట్లా? నాతో నీకేమి? నాతో నీకేమి? అప్పుడే వచ్చేసావంటయా? ఏమంటుంది దెయ్యము? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పోనీ అంటే దెయ్యం ఏమని ఒప్పుకుంటుంది యేసుక్రీస్తుని? దేవుని కుమారుడు. ఓకే, ఇప్పుడు శిష్యులు ఏమని ఒప్పుకున్నారు? సజీవుడు అయిన దేవుని నేను ఇట్లాగా ప్రశ్న వేసినప్పుడు అదే రాయాలి మీరు. శిష్యులు ఏమని ఒప్పుకున్నట్టు సజీవుడైన దేవుని కుమారుడివి. ఒకవేళ ఒప్పుకున్న శిష్యుడు ఎవరు, చెప్పిన శిష్యుడు ఎవరు అంటే కూడా రాయాలి. పేతురు. అపవిత్ర ఆత్మలు ఏమని ఒప్పుకున్నాయని ప్రశ్నిస్తే అది రాయాలని చూస్తుంది. దెయ్యం ఏమని ఒప్పుకుందే? సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన ఒప్పుకున్నది. అది రాయాలి. ఇప్పుడు ఆయనతో ఉన్నటువంటి గ్రామస్తులు, తోపుట్టినోళ్ళు, వీళ్ళందరూ ఏమని చెప్పారు ఒకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయము 53వ వచనం చూడనమ్మా. త్వరగా కానివ్వండి, అయిపోవాలి పాఠం. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్ళి 53 ఇతని సోదరి మనులందరూ మనతోనే ఉన్నారా కారా? ఇతనికి ఈ కార్యములు నీవు ఎక్కడి నుండి వచ్చి ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుంచి వచ్చినవి చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడింది. అభ్యంతరపడ్డారు. అయితే యేసు
ప్రవక్త తన దేశములోను ఉమ్, తన ఇంటను తప్ప ఉమ్. మరి ఎక్కడ ఇతడు మరియమ్మ కుమారుడు కదా, వడ్రింగ్ కుమారుడు కదా, యోసేపు కుమారుడు కదా. ఏమ్మా, యోసేపు కుమారుడు కదా అనాలి కదా వాళ్ళు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ గ్రామస్తులు గాని అక్కడ ఉన్న వాళ్ళు గాని ఇవన్నీ చేస్తున్నాడంటే ఇతను ఎవరు అని అభ్యంతరం వచ్చింది. తర్వాత మత్తయి సువార్త 27 అధ్యాయం 54 వచ్చిన చూడండి. ఆడేమనొప్పుకోరు, మీకు అన్ని ఇవే చెప్పుకుంటా పోతా. ఎవరెవరు ఏం ఒప్పుకున్నారు, మనం ఏం ఒప్పుకోలేదు. అదే శతాధిపతియు శతాధిపతి అంటే శతాధిపతి, దశాధిపతి. శతాధిపతి అంటే 100 మంది సైనికులకి పెద్దడు, నాయకుడు. దశాధిపతి అంటే 10 మందికి పెద్దడు. ఈ శతాధిపతి 100 మందికి పెద్ద వ్యక్తి, కమాండర్. ఈ నాయకుడు ఏమని ఒప్పుకుంటున్నాడు? అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును ఆ, భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి ఆ, మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని ఇతడు కుమారుడు దేవుని కుమారుడు అని చెప్పుకున్నారు. శతాధిపతి ఏం ఒప్పుకున్నాడు అంటే ఇతడు నిజముగానే యాడ్ చేయాలడా. దేవుని కుమారుడు అంటే మార్కు రాదు, నిజముగా దేవుని కుమారుడు అని ఒప్పుకున్నాడు అంట శతాధిపతి, ఆయనతో కావలు ఉన్న వాళ్ళు. ఓకే, అర్థమైంది మీకు? అర్థం అవుతుందా లేదా? అర్థం అవుతుందనా? ఇప్పుడు మనమేమని ఒప్పుకోవాలి? మనమేమని ఒప్పుకోవాలి? యేసుక్రీస్తుని. దేవుని కుమారుడు బయట చెప్పండి, ఏమని ఒప్పుకోవాలి? దేవుణ్ణి, యేసుక్రీస్తుని ఆయన ఒప్పుకోవాలా? ఒకవేళ ఒప్పుకోకపోతే ఏంది? ఒప్పుకుని వీడు క్రీస్తు విరోధి. ఒప్పుకుంటే ఏం జరుగుతాయో ఒకసారి చూడండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 22 వచ్చిన చదవండి. ఆయన యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడ బద్దెక్కుడు. యేసు అంటే ఎవరు? అభిషక్తుడు. యేసు అంటే ఎవరు? క్రీస్తు అంటే అభిషేకించబడిన వాడు. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడ బద్దెక్కుడు. ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని ఇప్పుడు ఏనండి, క్రీస్తు విరోధి. ఈయనే ఆయన అంటున్నారు కదా మీరా. తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్ముడు కూడా ఆయన త్రియేక దేవుడు అంటున్నారు కదా. ఏమనుందంటే బైబిల్లో, యేసు క్రీస్తు గాడిని ఒప్పుకోని వాడు తప్ప ఎవడు క్రీస్తు విరోధి. తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకోనని ఈడే విరోధి. ఇప్పుడు బట్టి ఎవరు క్రీస్తు విరోధంగా నడిచేవాళ్ళు. అర్థమైందా? ఈయన అనుకుంటున్నారు. బైబిల్ ఏం చెప్తే అది చేయరు. తండ్రిని ఒప్పుకోవాలి, తర్వాత కుమారుణ్ణి ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే క్రీస్తు విరోధ బోధ. మేము అట్ట ఒప్పుకోం. ఆయన అనకూడదాడా అని చెప్తాను. తండ్రిని తండ్రిగా ఒప్పుకోవాలి, కుమారుణ్ణి కుమారుడిగా ఒప్పుకోవాలి. మరి ఇద్దరా వాళ్ళు అంటారు, ఇద్దరున్నారు. దైవత్వంలో యేసుక్రీస్తు ప్రభు గురించి కూడా ఏం రాయబడదంటే, దైవత్వంలో ఈయన కూడా ఉన్నాడు. దైవత్వం కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు కూడా. ఈయన తక్కువ ఆయన ఎక్కువ అనబాకను. మళ్ళా ఆయన తక్కువ ఆయన ఎక్కువ అనేం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నిత్యుడే. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. ఈ సబ్జెక్ట్ వేరు. మళ్ళా ఇప్పుడు మీకు చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అంటే, మాకే కన్ఫ్యూజ్ అయిపోయింది. ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం మాకే. ఇప్పుడు మీరు 1వ తరగతిలోనే ఉన్నారు. ఇక 10వ తరగతి పాఠం చెప్పామనుకోండి, ఏది పాలు తాగే శిశువుకు పాలే పోయాలి. బిర్యానీ పెడితే ఏమైపోద్ది? అది
అందుకని అరక్క మిమ్మల్ని మీరే విమర్శించుకొని ఇదేంటంటే చెప్పాడు అని మీరు అనుకుంటారు. కాబట్టి మీరు ఇంకా నేర్చుకుంటా ఉన్నారు కనుక ఆ సందర్భం వచ్చినప్పుడు త్రిత్వాన్ని గురించి బయట పెడతాం. యేసుక్రీస్తు ఎవరో, పరిశుద్ధాత్ముడు ఎవరో, ఈ డీటెయిల్ గా మీకు చెప్తున్నాం. ఇప్పుడు దేవుని కుమారుడు ఎందుకు అయ్యాడంటే ఆయన శరీరంలో రావడం వల్ల కుమారుడిగా పిలవబడటం అనేది వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఆయన లేకపోతే ఏం కలగలేదు అన్నాం అనుకోండి. ఒకవేళ మరి మనం ఎలా పుట్టించబడ్డాం? యేసుక్రీస్తు లేకపోతే పుట్టామా? పొట్ల. కాలం కూడా ఆయన లేకపోతే పొట్లేదనేది దానికంటూ ఒక పాఠం ఉంది. దాన్ని మనం మళ్ళా తర్వాత విందాం. ఇది మనకేంటంటే యేసుక్రీస్తు కాదని చెప్పేవాడు ఏడు తప్ప తండ్రిని కుమారుణ్ణి ఎవరైతే ఒప్పుకోలేదో అంటే మాకు అవన్నీ తెలీదు. మా సంఘం పేరేందో తెలుసా? త్రియేక దేవుడి సంఘం అని పెట్టేసాడు. అసలు ఆ వార్డ్ అనేది ఎక్కడ కనబడుతుంది? త్రియేక దేవుడు అనేది బైబుల్లో లేని నువ్వు చేస్తే ఏమైపోతావా? అక్కడేముందో బైబుల్లో దీంట్లో ఉన్న తీసేసిన పెట్టిన ప్రకటన గ్రంథంలో ఏముందమ్మా? పరిశుద్ధ పట్టణంలో పాలు పంపులు లేవంట. ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళన్నీ వాళ్ళకి వస్తాయంట. అదే రాయింది ప్రకటన గ్రంథంలో లాస్ట్ లో ఉంటుంది అన్నమాట. తండ్రిని తండ్రిగా ఒప్పుకోవాలి, కుమారుణ్ణి కుమారుడిగా ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే మీరు కూడా క్రీస్తుకి విరోధులు, అంటే అపవాది అని అర్థం. ఓకే, ఇకపోతే అదే యోహాను పత్రిక 4:15 చూడండి. ఒప్పుకోతే ఎలా ఉంటుంది, ఒప్పుకోకపోతే ఏమవుతుంది చూడండి. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో, ఏంటంట? యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. వాడు ఎవరున్నారంట? వింటున్నారా? యేసు దేవుని కుమారుడని మనం ఒప్పుకుంటే మనలో ఎవరు నిలబడి ఉంటారంట? దేవుడు నిలిచి ఉన్నాడు. దేవుడు కుమారుడు కాదంటే దేవుడు లేడు మీకు. అదే 5వ అధ్యాయము యోహాను పత్రిక 12వ దేవుని కుమారుని అంగీకరించువాడు, దేవుని కుమారుణ్ణి అంగీకరించేవాడు జీవము గలవాడు. జీవం గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపిన వాడు, దేవుని కుమారుణ్ణి అంగీకరింపిన వాడు జీవము లేనివాడే. జీవము లేనివాడు అంటే మృత్యుడితో సంబంధం. ఇప్పుడు వచ్చినాయి చూడండి. ఇప్పుడు ఎవరని యేసుక్రీస్తుని ఏమని ఒప్పుకొని దిగుతారు మీరు? బాప్తిస్మంలో చెప్పండి. దేవుని కుమారుడు. నేను అడగతా మిమ్మల్ని. నన్ను అడిగాడు ఆయన. ఎవరంటే ఒక పెద్ద ఆయన, క్రీస్తు సంఘానికి సంబంధించిన ఆయన ఈ మోజస్ రఘు గారికి గాని, మరి ఆశీర్వాదం అన్న వాళ్ళకి కానీ బాప్తిస్మం ఇచ్చిన ఆయన పెద్ద ఆయన క్రీస్తు సంఘానికి చనిపోయాడు. ప్రభు నందు నిద్రించి వెళ్ళిపోయాడు. మాకు బాప్తిస్మం ఇచ్చిన ఆయన చెప్పాడండి మాటలు. అసలు నాకు అసలు స్ట్రన్ అయిపోయింది. అంతే సింపుల్ గా, అంతే ఆయన నేర్పించిన మాటలు నీట్గా మైండ్లోకి ఎలాగ అట్టుపండు వచ్చి నోట్లో పెట్టినట్టు చెప్పేస్తాడు ఆయన. ఆయన బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ఏం అడిగారు తెలుసా? మమ్మల్ని అందరూ వెళ్తున్నారు, ఒక్కొక్కరిని ఒక్కొక్క మైండ్ తో అడిగేవాడు ఆయన, ఒక్కొక్క ప్రశ్నతో. నేను వెళ్ళే నిల్చున్నా. ఏం అడగాలి? మామూలుగా బాప్తిస్మం ఇచ్చేవాడు యేసుక్రీస్తును ఏమని ఒప్పుకుంటున్నావు అని అడగాలి కదా. నన్ను ఏం అడగల. ఏమన్నాడు తెలుసా? నీవు నాకేమన్నా చెప్పాలనుకుంటున్నావా అన్నాడు. అంతే. ఏమనాలి? నువ్వు నాకేమన్నా చెప్పాలనుకుంటున్నావా? ఇక్కడ ఎక్కడ నీళ్ళలో దిగేసి బాప్తిస్మం తీసుకునే దగ్గర ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? నువ్వేమన్నా నాకు చెప్పేది అనుకున్నావా అన్నాడు. లేను అన్నాను అనుకో, గెట్ అవుట్, బయటికి వెళ్ళిపో అంటాడు. ఉన్నానయ్యా. ఏమని చెప్పాలనుకుంటున్నానంటే, యేసే దేవుని కుమారుడని పరిపూర్ణంగా నేను నమ్ముతున్నాను అన్న. ఏం గాడ్, నువ్వు బాప్తిసానికి అర్హుడివిదా అన్నాడు. మిమ్మల్ని ఏమడైతే మనకి తెలియదు. అందుకని మీరు సిద్ధంగా ఉండాలి. ఏది అడిగినా కానీ ఏం ఒప్పుకోమంటారా అనేది మీకు గుర్తుకొచ్చేయాలి. బాప్తిస్మంలో ఏం ఒప్పుకుంటున్నారు అనేది గుర్తుకొచ్చారు. ఇంకోటి, ఇప్పుడు మీరు 11కు వచ్చినా
తర్వాత 12కి వచ్చినా మిమ్మల్ని అడిగే నాదుడు లేడు. ఓకేనా? బాప్తిస్మం తీసుకున్న తర్వాత బాధ్యతగా అడగతారు. పెళ్లి కాకముందు ఎవరు అడగరు. ఆడపిల్లలనైనా మగ పిల్లకాయలనైనా అన్నం అనలేదనుకో ఎవరు అడగరు. అమ్మ వాళ్ళ ఇంటికాడ జడతాయమనుకో ఆడపిల్లలకైతే, ఏమ్మా నీళ్లు పెట్టలేదా, ఏమ్మా నువ్వు అనుకోపా అంటారు. ఇక్కడ పెళ్లి అయిన తర్వాత కొన్ని బాధ్యతలు వస్తాయి. నా ఇష్టం, నేను ఎక్కడికైనా పోతా అనకూడదు అప్పుడు. అర్థమైందా? ఏ నాకు నీళ్లు పెట్టలేదా, ఏ నువ్వు అన్నం అనలేదా అని బాధ్యతలు అడగతల్లా పెళ్లి అయిన తర్వాత. అలాగే బాప్తిస్మం తీసుకున్న తదుపరి మనకు కొన్ని బాధ్యతలు అనేవి దేవుడు ఇస్తాడు కనుక వాటిని పాటించి తీరాల్సిందే. ఫస్ట్ పాట పాడంగానే రెండో పాట కల్లా సంఘం అంతా కూడుకోవాలి. ఎక్కువ పాటలు ఉండవు. ఇంక నుంచి ఎలా ఉంటదంటే దాంట్లోనే మీకు ఆరాధన మినిస్ట్రీ అనే దాంట్లో యాప్లో ఇచ్చేస్తాం. పలానోళ్ళు పాట పాడతారు, పలానోళ్ళు పరిచయం చేస్తారు, పలానోళ్ళు వాకింగ్ చేస్తారు, పలానోళ్ళు అనేది అన్ని వచ్చేస్తాయి. ఇక మీకు అది బాప్తిసం తీసుకునే వాళ్ళు అది అలవాటు పడండి. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, యేసు క్రీస్తుని ఒప్పుకున్నవాడు, కుమారుడిని ఒప్పుకున్నవాడు జీవం కలిగినవాడు, ఒప్పుకున్న వాడు వాడు ఎంత బాగుంది. ఇప్పుడు ఇంతకి యేసు క్రీస్తు ప్రభు ఎవరు ఒక మాటలో చెప్పండి. ఆలోచిస్తున్నారు దేవుని కుమారుడు అని ఒప్పుకున్నారు. అంతేనా? ఒప్పుకున్నారా లేదా? ఒప్పుకున్నారు. నేను ఇప్పుడు మీకు ప్రశ్న వేస్తున్నా, దాన్ని నాకు తీర్చండి. యేసుక్రీస్తు దేవుడు కుమారుడు ఎలా అయ్యాడు? ఇది కావాలి నాకు. ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు నాకు కొడుకు కూతురు ఎలా అయ్యాడంటే ఏం చెప్తాము? నువ్వు కన్నావు గనక అయ్యాను. మరి యేసుక్రీస్తు ఎలా అయ్యాడు దేవునికి కుమారుడు? నాకు అది కావాలా? ఎలా అయ్యాడో సామెతల గ్రంథం 30:4 వచ్చింది. కానీ త్వరగా కానీ నాకు ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఆడ ఇంకొక అర్థం వస్తుంది. సామెతలు 30:4 వచ్చింది. త్వరగా కానీ ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడు మరలా ఎవరైనా దిగారు ఆకాశానికి ఎక్కిపోయా. తర్వాత తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడు, పిడికలతో గాలి ఎవరైనా పట్టుకుంటామా? బట్టలో నీళ్లు మూట కట్టిన బట్టలో నీళ్లు కట్టగలుగుతామా? భూమి యొక్క దిక్కులన్నిటి స్థాపించిన వాడెవడు? భూమి దిక్కులకి స్థాపించే వాళ్ళు ఎవరు? పరిచింది ఎవరు? పేరేమో ఆయన కుమారుడు. ఇప్పుడు అంటున్నాడా ఆయన పేరుంది మీకు తెలుసా? ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన పేరు అన్నా మీకు తెలుసా? ఏమన్నాడు? ఆయన పేరు తెలుసా? ఆయన ఇప్పుడు నీళ్లను బట్టలో కట్టేది ఎవరు? పిడికలతో గాలి పట్టుకోగలిగినోడు ఎవరు? దేవుడు తప్ప ఎవరు లేరు. మనకు అర్థమైంది కదా? ఆయనకు ఒక కుమారుడు ఉంది, ఆయన పేరు ఏందో మీకు తెలుసా? ఆయన కుమారుడి పేరేంది, ఆయన పేరేంది అంటున్నాడు ఆయన. దాని చదువు మళ్ళీ ఆ వాడు ఒక్కటే. ఆయన కుమారుడి పేరేంది అది చదువు. ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? అదిగో ఇప్పుడు ఆయన కుమారుడు ఆయన పేరేంది ఇప్పుడు చెప్పండి. మీరు చెప్పండి. యేసుక్రీస్తు. తెలుసుకున్నారు కదా మీరు? మళ్ళీ ఏంది ఆలోచిస్తున్నారు? యేసుక్రీస్తు ఆయన కుమారుడు. ఇప్పుడు ఈయన కుమారుడు ఎట్ట అయ్యాడో కీర్తన గ్రంథం 2:7 వచ్చిన చదువు. ఫాస్ట్ గా. కట్టడను నేను వివరించేదను. 2 కీర్తన 7 వచ్చిన. కట్టడాల్ని నేను వివరించదును, యెహోవా నాకు ఇలా సెలవిచ్చును. యెహోవా నాకు ఎలాగ సెలవిచ్చును. నీవు నా కుమారుడవు, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను నేను కని ఉన్నా. ఎవరి గురించి అనుకుంటున్నారు? అదే అది కంటే కుమారుడయ్యాడు. ఎట్టకంటాడే ఆయన? ఆయనకే ఇప్పుడు నాకు పిల్లలు పుట్టేదానికి ఒక ప్రాసెస్ ఉంది కదా? ప్రాసెస్ ఉందా లేదా? ఎన్నో ఒక చేసుకోవాలి.
కాపురం చేయాలి, పిల్లలు పెట్టాలి. మరి దేవుడికి ఎవరిని తెచ్చి పెడతాం ఇప్పుడు? ఎవరికి దేవుడు అమ్మ ఉండదు. మళ్ళా దేవుడు అమ్మ లేదు ఆయనకి. దేవుడు ఎలాంటోడు అంటే లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగిన వాడు ఆయన. ఏదైనా చేయగలుగుతాడు. ఎందుకు చేసుకున్నాడు? యేసుక్రీస్తు ఎలా వచ్చాడంటే ఆయనలో భాగమే. ఆయనలో భాగమే యేసుక్రీస్తు ప్రభు. ఎవరే కాదు. ఎవరిలో భాగము? దేవుడిలో భాగమే. ఎందుకంటే దైవత్వం కలిగిన వాడు అంటాడు. ముగ్గురు దైవత్వం కలిగిన వాళ్ళే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ముగ్గురు మూడు పాత్రలు చేశారు. ముగ్గురు అవసరమే. యేసుక్రీస్తు లేకుండా ఏది కలగదంటే కాలం కలగలేదు, మనము కలగలేదు. ఆయన ద్వారా అన్ని వచ్చినాయి అంటాడు దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేది మనము రాబోయే దినాల్లో చెప్పుకోవచ్చు. దాని గురించి కూడా ఉన్నాయా నీ దగ్గర అంటే బోల్డ్ ఉన్నాయి. మీకు చెప్పాలని ఎంత ఉంది, కట్లు ఉన్నాయి. కానీ మీరు నేర్చుకునేదానికే ఇబ్బంది పడుతున్నారు. నా దగ్గర ఇన్ని ఉన్నాయి నేర్చుకునేదానికి. మేము నేర్చుకోవటంలే, నేర్చుకున్న కొంతమంది పాటించటము లే. పాటించినప్పుడు ఎందుకు అది? కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన కంటే కుమారుడయ్యాడు అన్నాడు. కానీ ఇంగ్లీష్ బైబుల్ ఏముంటదంటే దాంట్లో జ్ఞానము అంటే, జ్ఞానం అంటే పుట్టేది ఏముండదు, దేవుళ్ళలోనే ఉంటది. అది గుప్తమై. ఆయన పుట్టేది ఏమన్నా? జ్ఞానము పుట్టిందంటారా? దేవుడిలోనే ఉంటుందా? దేవుడు అంటే దేవుడు ఈయన ఎందుకు కలిగి చేసుకున్నా అంటే ఆదామును కలిగి చేసుకున్నాడు కదా. ఏనా? ఆదామును ఎందుకు కలిగి చేసుకున్నాడు చెప్పండి. ఎలా కలిగి చేసుకున్నాడు? ఆయనకంటూ ఒక ప్రాసెస్ ఉందా? ఆయనకంటూ ఒక విధానం అనేది ఉందా ఆదాంకి? కానీ ఎందుకు కలిగించాడు యేసుక్రీస్తు ప్రభుని? ఎందుకు ఆయనలో ఇంత భాగంగా బయటికి తీసుకొని వచ్చాడు? ఆయన వ్యక్తిత్వంగా ఎందుకు పెట్టాడు? వ్యక్తుల్లాగా ఎందుకు పెట్టాడు అంటే, దేవుడట ఈ లోకాలు కలిగించక ముందు ఒంటరి వాడు. అందుకని ఆదాం దగ్గర దాన్ని ఫీల్ అవుతాడు. నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు అన్నాడంటే ఆయన ఫీలింగ్స్ ఏంది? ఆయన ఫీలింగ్ అంటే ఆయన ఎప్పుడు అనుభవించాడు ఆ ఒంటరితనాన్ని. కాబట్టి ఆడు చెప్తున్నాడు, ఇప్పుడు నేను ఆటో లేకపోతే రిక్షా దొక్కవుంది అనుకోండి, నేనేం ఆలోచిస్తున్నా నా కొడుకుని గురించి, అదే వాడు రిక్షాలు దొరికేవాడిగా ఉండకూడదురా, ఆటోలు దొరికేవాడిగా ఉండకూడదురా, అయితే బురద తీసుకునేవాడు లాగా ఉండకూడదురా, వాడు నాకంటే కూడా ఎలా ఉండాలి? గొప్పగా ఉండాలని కోరుకుంటాం. మనకంటే ఇంకా బాగుండాలి అనే ఆలోచన మనకున్నప్పుడు, నేను పడిన బాధలో పడకూడదు, నేను అనుభవించిన నిందలు, అవమానాలు, నన్ను ఏలం చేస్తారు, ఎగతాలు చేస్తారు, ఇవన్నీ ఆ బాధలు పడకుండా చెయ్యాలి అని నేను ఫీలింగ్ అయినట్టుగా దేవుడు కూడా ఏమనుకుంటాడంటే, నా కుమారుడు లేకపోతే నేను, నా కుమారుడు, ఇంకో కుమారుడు ఎవరైనా సరే ఒంటరిగా ఫీల్ అవ్వకూడదు. నేను ఒంటరిగా ఉన్నాను. అందుకని ఆ ఫీలింగ్ యేసుక్రీస్తు ప్రభు ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభుని ఆయనలో భాగంగా తీశాడు. అర్థమైందా? ఒంటరిగా ఉండకుండా పరిశుద్ధాత్మను తీశాడు. వీళ్ళ ముగ్గురు దైవత్వం కలిగిన వాళ్ళే. భాగాలుగా తీశారు. తీసి వాళ్ళు ఉండేది కాకుండా నరుడు కూడా చెప్తున్నాడు, నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు అన్నాడంటే, ఈయనేం చేసుకున్నాడో అలాగే పిల్లలందరూ కూడా కలిగారు అనేది మనకు అప్పుడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఇచ్చాడు. ఇందులో సామెతల గ్రంథము 8వ అధ్యాయము, దాంట్లో మీరు చదువుకునే దాన్ని జ్ఞానము అని, దాన్ని నన్ను పుట్టించను ప్రవాహ జలం లేనప్పుడు, ఇంకా పర్వతాలు లేనప్పుడు అని ఉంటది.
కానీ ఇంగ్లీష్ బైబుల్లో ఏముంటదంటే దాని మీనింగ్ ఎట్లా ఉంటదంటే పుట్టించేడు అనే దానికి బదులు ఏముంటదంటే కలిగి ఉండును అని ఉంటది. బైబుల్లో మార్చుకుంటూ వచ్చే ట్రాన్స్లేషన్ మారినప్పుడల్లా ఒక పదం మారింది. అంటే కలిగి ఉండును అని ఉంటది. అంతే, పుట్టినని ఉండదు. అంటే జ్ఞానం పుట్టేది ఏంది? అర్థమవుతుందా? జ్ఞానం అనేది పుట్టేది ఉండదు, దేవునిలోనే ఉంటదండి. ఆయనలో ఉంటే, ఆయన ఉన్నాడంటే అది కూడా ఉన్నట్టే. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. దీని లాస్ట్ విషయం ఏంటంటే, ఈయన దేవునికి కుమారుడు ఎలా అయ్యాడంటే, ఈ శరీరంలోనికి శరీరాన్ని ధరించుకుని వచ్చినప్పుడు ఆయన దేవునికి కుమారుడిగా, ఆత్మను బట్టి దేవుని కుమారుడు, శరీరాన్ని బట్టి దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు అక్కడ. కాబట్టి ఈ పర్వతాలు పుట్టక ముందైనా, కాలం పుట్టక ముందైనా, మనం పుట్టక ముందైనా యేసుక్రీస్తు ప్రభు ఆయనలో ఉన్నాడు. ఆయన కూడా నిత్యుడే, ఆయన కూడా నిత్యం ఉండేవాడు. కాబట్టి మనం దాన్ని ఆలోచన చేసుకుని మనం దాని గురించి మళ్ళా మాట్లాడుకుందాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎవరయ్యా అంటే దేవుని కుమారుడని నువ్వు ఒప్పుకోవాలి. ఇక్కడ ఎక్కడ ఒప్పుకుంటారు? బాప్తిస్మంలో ఒప్పుకోవాలి. ప్రార్థన చేసుకోవాలి.